హాయ్ అండి, బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ పంచదార సలివిడి ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ఇది 1/2 కేజీ గ్లాసు సోలా. దీంతో 2 కడిగి నానబెడతాను. రైసు 2-3 సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టాలి పొద్దుటి వరకు. రెండు సార్లు శుభ్రంగా నలిపి కడిగి మంచినీళ్ళు పోసి పొద్దుటి వరకు నానబెడతాను. నానిన తర్వాత చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి వడకెట్టుకుంటాం కదా, ఆ జల్లెల్లోకి తీస్తాను. బియ్యాన్ని దీంట్లోకి వడకెట్టేసాను. ఇప్పుడు మిక్సీ పడతాను. మొత్తం పిండి అంతా కూడా ఇలాగే మిక్సీ పట్టుకుని చల్లించుకోవాలి. మొత్తం పిండి అంతా మిక్సీ పట్టాను. ఇప్పుడు పంచదార పాకం పడతాను. ఆ గిన్నెలోకి జల్లించలేనికి అవ్వలేదని చెప్పి పళ్ళుని తీసుకుని పళ్ళులోకి జల్లించుకున్నాను. ఇదిగో 1 గ్లాసు పంచదార పాకం పడతాను. ఇప్పుడు దాంట్లోకి కొన్ని వాటర్ వేయాలి. ఈ గ్లాస్కి పంచదారకి వాటర్ ఇక్కడికి వేసుకోవాలి. ఈ సలివిడి అంటే అందరికీ ఇష్టమండి. ఈ పిండి జల్లించిన తర్వాత ఆరిపోనివ్వకుండా ఇలా నొక్కి పెట్టి పెట్టాలి. తడిగా ఉండాలి పిండి. ఆరిపోతే బాగుండదు సలివిడి. చాలా మెత్తని జల్లుడితో జల్లించాలి. ఈ సలివిడిలోకి కావాల్సింది కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, యాలకి పొడి. ఈ సలివిడి మా పిల్లలకైతే ఇష్టం ఉండదు, కానీ మా పాపకి బాగా ఇష్టం. కొద్దిగా, అందుకని కొద్దిగా చేస్తాను. స్టవ్ పైన పెనం పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకుని ముందుగా కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఈ వేగిపోయిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. దీంట్లో ఈ పాకంలో యాలకి పొడి వేసుకోవాలి. కొబ్బరి ముక్కలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పాకం తీగ పాకం రావాలి. ఇదిగోండి పంచదార